गुष्यापो ज्योति गुष्यापो यजो गुष्याप सत्यमाप सर्वा देवतापोर्भुवस्वरापों తావులపాకుతో గాని పువ్వుతో గాని నీటిలో రౌండ్గా తిప్పండి. ఆ నీళ్లలో గంగే చ యమునే కృష్ణే గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధంకులు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి పంచగంగా ప్రకీర్తిదా. మీ దగ్గర ఉన్న పూజా సరుకులన్నింటి మీద నీళ్లు చల్లండి. ఇంకా స్వామి తాంబూలాలు పక్కన పెట్టేసేయండి. ఇంకా అక్కర్లేదు మీరు ఆచమనం చేసి వాళ్ళకి ఆచమనం ఇవ్వండి, సరిపోతుంది. వచ్చాక మీరు నీళ్లు చల్లుకుని వాళ్ళకి జల్లేసేయండి. ఇంక మళ్ళీ మొదలు పెట్టాలంటే అవదు. కలశాంబు సమాశ్రిత దేవం ఆత్మానది గణపతి మీద కూడా చల్లండి, దేవుడి మీద చల్లండి. మీరు చల్లుకుని మీ ఆడవారికి చల్లండి. ఆత్మార్థం ప్రోక్ష్య గణపతికి బొట్టు పెట్టండి. గణానాంతమా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమ. మాత వచ్చిందా గోమాత? కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పర ఆనా శృణ్వన్. 4 పక్కల బొట్టు పెట్టండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పర ఆనా శృణ్వన్నోత వేసే రసాదనం. 2 అక్షంతల గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. గణపతిం సాంగం సాయుధం సమాహనం సశత్రి పత్ని పుత్ర పరివార సమేతం గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. దగ్గరున్నవారు ఆ తావునుపాకుతో గణపతికి అలా గొడుగులా పెట్టండి, ప్రాణ ప్రతిష్టాపన చేయండి. ఓం మసురేత పునరస్మాసు చక్షో పునః ప్రాణమిహనో దేహి భోగం జోస్పస్సేవ సూర్యముచరంతమనవతే మృడయాన స్వస్తి. అమృతమై ప్రాణ అమృతమాప ప్రాణానైవ యదా స్థానముపక్వైతి అముష్య విఘ్నేశ్వర ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్తు ముహూర్తస్తు. తావులుపాకులు గ్లాసుల్లో పెట్టుకుని అక్షంతలు పూజ చేయండి గణపతి మీద. స్థిరో భవాన్ వరదో భవాన్ సుప్రసన్నో భవాన్ స్థిర ఆసనం గురు. నమస్కారం చేసుకు చెప్పండి. నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతి అక్షంతలు పూజ చేయండి గణపతి మీద. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఆకుతో నీళ్లు 3 సార్లు చల్లండి. పాదయో పాఠ్యం అస్తయో అర్ఘ్యం ముఖే ఆచమనం శిరసహస్రపణం శుద్ధోదక ఫలోదక పుష్పోదక స్నానం సమర్పయామి. వస్త్రం తలకొక పువ్వు తీసుకోండి. వస్త్రం అభివస్త్ర శుభసనాన్యరుషాభిధేనో శుదుకాః పూజమానం అభిచంద్రావర్తవేనో హిరణ్యావిష్పాన్ రజనో దేవసోమాన్. గణపతి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ 2 గింజల అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాదు ఆయుష్యమగ్రిహం వ్రతం చ శుభ్రం. యజ్ఞోపవీతం సమర్పయామి. ఒక పువ్వు తీసుకుని గంధంలో ముంచి అక్కడ పెట్టేయండి. గంధద్వారాండురాధరుషాం నిత్యపుష్టాంగరీషణిం ఈశ్వరేకో సర్వభూతానాం తామహోపక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. ఆయనే ప్రాయణే గౌర్వారోహంత పుష్పణే హరదాక్ష పుండరీకాని సముద్రస్య గృహాయమే. అలంకరణార్థం అక్షంతలు తీసుకుని మనస్సులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం శుమకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః ఓం కన్వాపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిం ప్రదాయక